నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. నేను మీ శ్రవంతి. సో మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ పట్టణంలో ఉన్నటువంటి కిడ్స్ కాన్వెంట్ హై స్కూల్ వద్దకైతే మనం వచ్చినామండి. సో ఈ రోజు కూడా ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మనకి బతుకమ్మ పండుగ రాబోతుంది. సో ముందస్తు బతుకమ్మ పండుగలు అయితే ఇక్కడ బతుకమ్మ పండుగను అయితే నిర్వహిస్తున్నారు. సో చాలా మంది పిల్లలు ముఖ్యంగా స్కూల్లో విద్యార్థులు కూడా చాలా అందంగా ముస్తాబాయ్ అయితే వచ్చారు. సో చూడొచ్చు పిల్లలు అయితే ఎంత ముద్దుగా ఉన్నారు అనేది, వాళ్ళ సంతోషం కూడా వేళ కట్టలేనిది, చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ టీచర్స్ కూడా మనకు బతుకమ్మ ఆడుతున్నారు. సో చూడొచ్చు. సో బతుకమ్మను కూడా చాలా చక్కగా వేర్చారు. ఇక్కడ చూడండి ఎవరు వేర్చారు బతుకమ్మ ఎవరు వేర్చారు? సూపర్, చాలా బాగుంది. నీ పేరు? మహాన్య. ఏ క్లాస్ చదువుకుంటుంది? థర్డ్. బతుకమ్మ ఎవరు పేర్చారు? కూర్చోలేరా? బతుకమ్మ ఎవరు పేర్చారు? మమ్మీ. మమ్మీ పేర్చింది. తీసుకొచ్చావా? ఫ్రెండ్స్ ఎవరు లేరా? మమ్మీ చాలా బాగుంది. నువ్వే పేర్చావా? మమ్మీ వేర్చి తీసుకొని వచ్చింది. మమ్మీ వేర్చి నీకు ఇచ్చింది, నువ్వు తీసుకొచ్చావు. సో సూపర్, ఓకే. సో చూడొచ్చు చాలా అంటే చాలా మంది విద్యార్థులు అయితే బతుకమ్మ సెలబ్రేషన్లో మునిగి తేలుతున్నారండి. సో చూద్దాము ఇక్కడ మనం కూడా బతుకమ్మ ఆడదాము, అలాగే టీచర్స్తో కూడా మనం మాట్లాడదాము. ఈ బతుకమ్మ విశేషాల గురించి మనం అడిగి తెలుసుకుందాం.
ఎవరి క్లాస్ రూమ్ లో కాదు వెళ్ళాలి. గర్ల్స్ అండ్ బాయ్స్. All classes children go to a classroom. వర్షం తగ్గినాక వెళ్తాం మళ్ళీ వెళ్ళండి. సో వర్షం చిన్నపాటి వర్షం వలన అయితే స్టాప్ చేశారు. చిన్న చిన్న చినుకులు వస్తున్నాయి. సో ఒకసారి మనం పిల్లలతో మాట్లాడదాము. వాళ్ళు చాలా ఉత్సాహంగా అయితే ఉన్నారు పిల్లలు. ఒకసారి మనం వారితో మాట్లాడదాం. వర్షం తగ్గినాక రచన. రచన, సో ఎలా అనిపిస్తుంది? బతుకమ్మ పండగ ముందే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఆనందంగా ఉంది. ఓకే, అంటే బతుకమ్మ పండుగ ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ స్కూల్లో నిర్వహిస్తారా? అంటే ఏ పండుగైనా నిర్వహిస్తారా? ఓన్లీ బతుకమ్మ పండుగనేనా? ఏదైనా ఏ పండుగనైనా సరే ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది మీ స్కూల్లో ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది? మీకు ఏ విధంగా ఎలా అనిపిస్తుంది? ఆనందంగా మంచిగా మీకు ఎలా అనిపిస్తుంది? బాగా ఆనందంగా ఉంది. ఆనందంగా ఉంది. బతుకమ్మ పండుగ అంటే ఇష్టమా? చాలా ఇష్టం. దసరా, దీపావళి పండుగ తర్వాత పండుగ వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఏ పండుగ అంటే ఎక్కువ ఇష్టం? మాకు బతుకమ్మ అంటేనే చాలా ఇష్టం. అంటే పెట్టి డీజే పెట్టి ఆడతారు, ఒక ఊపు వస్తుంది కాబట్టి బతుకమ్మ పండుగ అంటే బాగా ఇష్టం. చాలా వైష్ణవి చాలా ఆనందంగా అనిపిస్తుంది, ఉల్లాసంగా అనిపిస్తుంది. ఇక్కడ అందరం కలిసిమెలిసి చేసుకుంటాం ఈ పండగ. అందుకే చాలా బాగా అనిపిస్తుంది, ఆనందంగా ఉంటుంది. లో ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు కాబట్టి ఇక్కడ ఆడతారు, మళ్ళీ ఇంటి దగ్గర ఆడతారు. రేపటి నుంచి స్టార్ట్ మళ్ళీ బతుకమ్మ ఉత్సవాలు, తర్వాత అమ్మవారు దుర్గా అమ్మవారు కూడా పెడతారు. నైట్ కూడా మనకి డీజే పెట్టి కూడా డ్యాన్సులు చేస్తారు. ఎట్లా అనిపిస్తుంది? అక్కడ ఇంటి దగ్గర కూడా చేస్తారు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎస్ మ్యామ్. సో పిల్లలైతే ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది. మాకు ప్రతి సంవత్సరం కూడా మా స్కూల్లోనైతే ప్రతి పండుగ కూడా నిర్వహిస్తుంటారు. మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి అయితే వాళ్ళైతే ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారు. సో చెప్పురా బతుకమ్మ పండుగ గురించి నీకు తెలిసిన వాక్యాలు రెండు చెప్పు. నీరు కలుషితం కాకుండా స్వచ్ఛమైన పూలతో తయారు చేసుకుంటాం మనం. ముఖ్యంగా వాతావరణం ఎలాంటి పొల్యూషన్ లేకుండా స్వచ్ఛంగా కాకుండా పొల్యూషన్ ఫ్రీ కావాలి, తీసుకోకుండా. అంతేనా? అదొకటి మాత్రమే తెలుసా? బతుకమ్మ ఎన్ని రకాల పూలతో పేరుస్తారు అది చెప్పండి. గునుగు, బంతి, వివిధ రకాలతో పేరుస్తారు బతుకమ్మని. ముఖ్యంగా తంగడి పువ్వు అయితే ఉండాలి. తంగడి పువ్వులు ఏంటైతే బతుకమ్మ పేర్చారు. ఖచ్చితంగా ఆకన్నా, పువ్వన్నా, మొగ్గనన్నా ప్రతి ఒక్కటి ఏదైనా ఉండాలి. రకరకాల పూలతో బతుకమ్మని నిర్వహిస్తాం. పేర్చుకొని తర్వాత బతుకమ్మ ఆడుకొని మనము ఏం చేస్తాం? డ్రెస్లు వేసుకున్నాడు. ముఖ్యంగా కొత్త డ్రెస్సులు. మీకు షాపింగ్ అంటే పడి చచ్చిపోతారు కదా. షాపింగ్ అయిపోయిందా మీ అందరిది? అయిపోయింది. అందరు తీసుకున్నారా? తీసుకున్నాం. డ్రెస్సెస్ కోసం వేసుకొని డీజే కొట్టాలి అంతే కదా. బతుకమ్మ డాన్స్ కాదు, డీజే. డీజే బతుకమ్మ ఆడడానికి రాదా? రాదు. డీజే ఇప్పుడు అందరికీ అంతే. అందరు ప్రతి ఒక్కరు డీజే. బతుకమ్మ చాలా తక్కువ ఆడుతున్నారండి. బతుకమ్మ పెడతారు, డీజే ఆడతారు. ఓకే రా, థ్యాంక్ యూ. స్మితిలా, 10th. సో మనకి ఈ రోజు ఇక్కడ స్కూల్లో బతుకమ్మ ఫెస్టివల్స్ ముందుగా నిర్వహించారు. ఎలా అనిపిస్తుంది? I am so proud of this. I really enjoy this day. బతుకమ్మ అంటే సంస్కృతంలో ఒక అర్థం ఉంది, శాస్త్రంలో ఒక అర్థం ఉంది. సంస్కృతంలో ఏంటంటే కొన్ని తరాల కిందట చౌలరాజు అనే రాజుకి సంతాన ప్రాప్తి లేదు. పుట్టినా కానీ చనిపోయేవారు. దాంతో కొన్ని ఏండ్ల తర్వాత ఒక ఆడపిల్ల జన్మించింది ఆ రాజ్యంలో. ఆ రాజ్యంలోని ప్రజలందరూ ఆ ఆడపిల్లని బ్రతికించాలని బ్రతుకమ్మ అని అన్నారు. దాంతో మన బ్రతుకమ్మ సెలబ్రేషన్స్ అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి. శాస్త్రంలో ఏంటంటే బతుకమ్మ అనేది వానాకాలం అయిపోయే సీజన్లో మనం స్టార్ట్ చేసుకుంటాం. ఎందుకనంటే వాగులు వర్షంతో పారి ఎంతో కీటకాలని జమ్స్ ఉంటాయి ఇంకా అంత వాటర్లో.
ఆ వాటర్ని శుద్ధి చేయడానికి ఈ మనం బతుకమ్మలో వాడే పువ్వులు ఎంతో ఉపయోగపడతాయి. అందుకే మనం బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. ఎవరు చెప్పారు ఇంత చక్కగా వివరించారు? నిజంగా క్లాప్స్ కొట్టండి అందరూ. ఎవరు చెప్పారు ఇదంతా? నాకు కూడా తెలియదు. మై మదర్. మీ మదర్ ఎక్కువ స్టోరీ చెప్తుంటారా? అప్పటి మనకు స్టోరీస్ చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు స్టోరీస్ చాలా మంది పిల్లలు కూడా తెలియదు, కానీ నీ ద్వారా ఇప్పుడు మీ స్కూల్లో పిల్లలు కూడా తెలుస్తుంది. సో ఇంకా బతుకమ్మ గురించి ఇంకా నీకు తెలిసిన విషయాలు. బతుకమ్మ అంటే ఆడవాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్తారు మ్యారేజ్ అయినాక, ఒక పుట్టినిల్లు నుంచి ఆ మెట్టినిల్లుకి వెళ్తారు. కానీ బతుకమ్మ అనేది అందరు ఆడవాళ్ళు ఒక దగ్గర సెలబ్రేట్ చేసుకుంటారు ఎంతో సంతోషంగా అని నా ఒపీనియన్. ఒకటే కాదు, బతుకమ్మ అనేది అందరి చాలా మటుకు కొంతమందికి తెలియదు దీని వెనుకలు ఉన్న కదా. ఇప్పుడు అవన్నీ పేర్చుకొని ఒక దగ్గర చేరి చాలా చక్కగా బతుకమ్మ ఆడి దాన్ని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంటింటికి పరిమితపోయారు, ఇంట్లోనే ఉండిపోతున్నారు. కానీ ఇది ఒక్క ఫెస్టివల్ అనేది ప్రతి ఇంటి ఆడవాళ్ళు చాలా చక్కగా ముస్తాబాయి ఇక్కడికి వచ్చైతే బతుకమ్మ ఆడి తర్వాత నిమజ్జనం కూడా చేస్తారు. సో చాలా చక్కగా వివరించారా, చాలా చాలా థ్యాంక్ యూ. అని పేరు రుచిత, 10th. సో ఎలా అనిపిస్తుంది బతుకమ్మ ఫెస్టివల్ వస్తుంది ఆల్రెడీ రేపటి నుంచి స్టార్ట్, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి ఇయర్ మా స్కూల్లో ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకుంటాం, మంచిగా అందరం ఆడుకుంటాం, ఎంజాయ్ చేస్తాం ప్రతి ఇయర్. ఈ ఇయర్ కొంచెం బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇదే లాస్ట్ ఇయర్ కదా మాకు. కాలేజ్లో ఉంటుంది ఉంటుంది కానీ స్కూల్ లైఫ్ కొంచెం వేరు కదా. స్కూల్ లైఫ్ కాలేజ్ లైఫ్ ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇక్కడే ఉండిపోదు కదా. బట్ ఇది లాస్ట్ ఇయర్ కదా. స్కూల్స్ ఉంటాయి, స్కూల్ లైఫ్లో చాలా మెమరీస్ ఉంటాయి, టీచర్స్తో కానీ పిల్లలతో మీకు నీతోటి విద్యార్థులు కానీ చాలా మెమరీస్ ఉంటాయి. ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కావద్దు, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ముందు కూడా నేర్చుకోవాలి. ఇక్కడ నేర్చుకుందే కాకుండా ఇంకా ముందుకెళ్ళి ఇంకా నేర్చుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి. సో బతుకమ్మ గురించి నీకు తెలిసిన వాక్యాలు ఏమైనా ఉన్నాయంటే, నీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉన్నాయా? బతుకమ్మ గురించి అంతా తెలియదు, బట్ 9 days ఆడుకోవడం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ చేసుకోపోవడం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క నేమ్ బతుకమ్మకి సెలబ్రేట్ చేసుకోవడం. అన్ని పండుగల కంటే ఏ పండుగ అంటే ఎక్కువ ఇష్టం? బతుకమ్మ, వినాయక చవితి. ఎందుకంటే డీజే పెట్టి ఆడవచ్చు. అలా అని కాదు, ఒక 11 days అది 9 days ఇది కదా, అందుకే అందరు ఒక చోట కూడి ఆ బతుకమ్మ ఆడుకుంటారు, తర్వాత దాండి ఆడుకుంటారు. అందుకే అందరం గ్యాదర్ అవుతాం. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి స్కూల్ ప్రిన్సిపాల్ దరక్ష బస్వియ మేడం గారు ఉన్నారు. సో ఒకసారి మనం మేడం గారితో కూడా మాట్లాడదాము. చాలా పిల్లలు అయితే ఆనందంగానే అయితే ఉన్నారు, ఎందుకంటే ముందస్తు వేడుకలు బతుకమ్మ వేడుకలు ఈరోజు స్కూల్లో నిర్వహించారు కాబట్టి పిల్లలు అయితే చాలా చక్కగా ముస్తాబాయి కూడా వచ్చారు. సో మేడం గారు కూడా చాలా అందంగా రెడీ అయ్యి వచ్చారు, చాలా బాగున్నారు మేడం. సో చెప్పండి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఇప్పుడు మా స్కూల్ పిల్లలు అందరూ రెడీ అయినాకనే బతుకమ్మ ప్రిపేర్ చేసినారు. సో I'm feel very happy when they are going to be dressed up well and as well as flowers. Actually it's a flower festival only, and so from different colors of after any season the different colors of flowers are going to be get blooms out, and so they are going to be arranging the flower in a very decorative manner, and they are going to be arranging and they are playing with that. So I'm very happy when we are going to be conducting a Batkama festival in our school. So thank you for everyone and happy Batkama to all of you. సో ప్రతి పండగ అంటే ప్రతి అకేషన్స్ ఉంటాయి మనకి, 1 monthకి ఒకసారి ఏదో ఒక పండగ వస్తుంది. ఆ పండగ సెలబ్రేషన్స్ ఖచ్చితంగా స్కూల్లో నిర్వహిస్తుంటారా? Compulsory. All festivals, not only Hindus, Muslims, every festivals we are going to be celebrating in our schools only, because by this way the students can know about our culture, because our country is a secular country, so everybody know about what is our country and how we are going to be celebrating all the festivals. That is the more important for our kids. కూడా చాలా చక్కగా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పండుగ కూడా మాకు సెలబ్రేట్ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. పిల్లలకి ఏ విధంగా మీకు చెప్పే అంటే కల్చర్ గురించి ఏ విధంగా రీచ్ అవుతుంది, నేర్చుకుంటున్నారా? Yeah, lot of they are going to be learning from it, and they are going to be when they are going to be doing all this activity, they are feel happy and they are enthusiastically they are going to be participating in each and every activity. హాయ్ మేడం, మీ పేరు? హాయ్, ఐఎమ్ అవనిజ. థ్యాంక్ యూ. వీఆర్ రియల్లీ సో హ్యాపీ. ఈ బతుకమ్మ మా స్కూల్లో సెలబ్రేట్ చేయడం అంటే రెగ్యులర్గా సెలబ్రేట్ చేస్తుంటారు. దీనివల్ల మా పిల్లలు కూడా ఎక్కువ కల్చర్ నేర్చుకుంటుంటారు. మేము ఈ ప్రోగ్రామ్ అనుకోగానే పిల్లలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, దానికి కావాల్సిన ప్లేట్స్, అగరబత్తులు, కుంకుమ, పసుపు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ తెలుసుకున్నారు. వచ్చి ప్రిపేర్ చేయడం, మాకు చాలా హెల్ప్ చేస్తూ వాళ్ళు ప్రిపేర్ చేయడం, దానికి మ్యాట్ పెట్టి టీచర్ మనం మ్యాట్ వేసుకొని కూర్చుందాం, ఇదంతా పిల్లలు ఎంత ఎంతూజియాస్టిక్గా బయటకు వస్తున్నారంటే. మళ్ళీ ఈ మధ్యన
ఈ ప్రోగ్రామ్స్ ఎవ్రీ ప్రోగ్రామ్ స్కూల్లో కండక్ట్ చేయడం వల్ల కల్చర్ అనేది ప్రతి ఇండివిజువల్కి తెలుస్తుంది. అందుకని చెప్పేసి అందరూ ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు స్కూల్స్లో. మా స్కూల్లో కూడా మేము అన్ని ప్రోగ్రామ్స్ బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. కమింగ్ టు వేములవాడలో మేము 7 డేస్లోనే బతుకమ్మ ఫినిష్ చేస్తాం, సద్దుల బతుకమ్మ. రీజన్ ఏంటి అంటే నాకు మా గ్రానీ ఏం చెప్పారంటే వెనకట ఒక రాజు వాళ్ళ కూతుర్ని వేరే ఊరికి మ్యారేజ్ చేసి పంపించారంట. బతుకమ్మ పండుగకి వాళ్ళకు 9 డేస్లోనే సద్దులు, మనకు 9 డేస్లోనే సద్దులు. ఇంకా పాపం వాళ్ళ కూతురు రాక రాజు డిసప్పాయింట్ అయ్యి ఇప్పటి నుండి మనకు 9 డేస్లో వద్దు, 7 డేస్లో అయితే ఆడపిల్లలు ఇంటికి వస్తారు, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అని 7 డేస్లో బతుకమ్మ చేస్తారట. ఇది మా వేములవాడ స్పెషల్. నాకు తెలిసి అయితే వెమ్లవాడలో స్పెషల్ ఎక్కడ లేదు, ఒక వెమ్లవాడలోనే. నాకు తెలిసి ఆ రాజు ఇక్కడే పుట్టి ఉంటాడు కదా, ఇక్కడే ఉంటాడు రాజు. కాబట్టి ఆయనకు బాధ అర్థమైపోయింది, కూతురు రాలేకపోయింది. నేను పండగ కాబట్టి అందరు ఆడపిల్లలు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటేనే అన్ని ఫెస్టివల్స్ బాయ్స్ గర్ల్స్ అందరూ ఈక్వల్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది మాత్రం లేడీస్ ఫెస్టివల్, హ్యాపీగా బయటకు వచ్చేస్తారు. బతుకమ్మ పండుగ అంటే మహిళలు ఎక్కువ పాల్గొంటారు ఇందులో, ఈ కార్యక్రమంలో బతుకమ్మ పండుగలో. ముఖ్యంగా వాళ్ళకి, నాకైనా బతుకమ్మ పండుగనే ఇష్టం. ఎందుకంటే 9 రోజులు ఉంటుంది ఈ పండుగ అనేది. ఏ పండుగైనా ఒక్క రోజులో అయిపోతుంది, కానీ బతుకమ్మ పండుగ అనేది 9 రోజులు ఉంటుంది. 9 రోజులు నిజం చెప్పాలంటే స్వీట్ రెడీ చేయాలి. ఈరోజు ఏ బతుకమ్మ ఎలా పేరవాలి, డిఫరెంట్గా స్వీట్స్ చేయడం మేము కూడా మస్తు హ్యాపీ. 7 డేస్కి ఇక్కడ అత్తవారి ఇంట్లో చేసుకుంటాం, మళ్ళీ 9 డేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడే ఎవరికంటే ఒక వేములవాడ పీపుల్కే ఇంత స్పెషల్గా ఈ ఛాన్స్ ఉంటుంది. సో మేడం, మీ ఫీలింగ్ ఎలా ఉంది బతుకమ్మ? చాలా బాగుంది. వీఆర్ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ ఇన్ అవర్ స్కూల్. ఎవ్రీ ఇయర్ విల్ బి సెలబ్రేటింగ్ ఇన్ దిస్ వే ఓన్లీ. And here in Vemlawada it is special kada that we have to we are celebrating at 7 days only. So it is very beautiful opportunity for us here, for the ladies here. We can celebrate here as well as in our mother's land also. So for that we are very happy. Thank you.